దోసపిండి అనగా బియ్యం మినపప్పు వాడిన పిండి అండి. ఒక ఎగ్ కోడిగుడ్డు, 10 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, సీజనింగు మీ ఇంట్లో ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. పిజ్జాతో ఇస్తాడు కదండి, అవి కూడా ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ 10 పచ్చిమిరపకాయలు నీళ్ళతో కడుక్కొని చివర్లు కొద్దిగా కట్ చేసుకోవాలి. ఆ చివర ఈ చివర కొద్దిగా కట్ చేసుకుంటే శుభ్రపడతాయి. ఆ చివర ముక్కలు పడేసి మిగతా పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద అలాగా కట్ చేసుకోవాలి. అంటే రౌండ్గా వస్తాయన్నమాట అండి. 10 పచ్చిమిరపకాయలు ఇలాగా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. చాకుతైనా చేసుకోవచ్చు, కత్తిరితో సులువుగా ఉంటుంది కాబట్టి కత్తిరితో చేశాను. ఈ పచ్చిమిరపకాయ ముక్కల్లో జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, సీజనింగు, కొద్దిగా ఉప్పు, తగినంతగా ఉప్పు కూడా వేసి మిక్చర్ తయారు చేసుకోవాలి. పచ్చిమిరపకాయల మిక్సరు, పచ్చిమిరపకాయలు, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, సీజనింగు, ఉప్పు కలిపిన మిశ్రమం పచ్చిమిరపకాయల మిక్సర్. ఇది దోశ మీద వేసుకుంటాను అనమాట అండి. ఇది పక్కన పెట్టుకొని 4 గరిటెలు దోశపిండి చిన్న గిన్నెలోకి తీసుకుని అందులో ఒక ఎగ్ బద్దలు కొట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ దోశపిండి రెడీ అవుతుందండి. ఎగ్ కలిపిన దోశపిండి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మామూలు దోశపిండిలా కాకుండా ఈ ఎగ్ వేయగానే అందులో చాలా సాఫ్ట్గా తయారవుతుంది. నూనె కూడా తక్కువ పీల్చుకుంటుంది, తొందరగా కాలుతుంది, ఎక్కువ మాడదన్నమాట అండి. చక్కగా ఉంటుంది, మాడకుండా మనం జాగ్రత్తగా వేసుకోవచ్చు. ఇది ఎగ్ దోశపిండి. ఈ ఎగ్ దోశపిండిని ఇప్పుడు మనం పెనం తీసుకుని పెనం మీద కొద్దిగా నూనె వేసి బ్రష్ తోటి ఆ పెనం అంతా నూనె అయ్యేట్టుగా రాసుకుని బాగా వేడెక్కిన తర్వాత హైలో పెట్టాలండి. పెనం వేడెక్కిన తర్వాత ఈ దోశపిండిని ఆ పెనం మీద వేయాలి. ఎగ్ దోశ అండి ఇది. ఇలాగా పెనం మీద దోశపిండి వేసి మనం తయారు చేసుకున్న పచ్చిమిరపకాయల మిక్సర్ కూడా దాని మీద జల్లుకోవాలి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, సీజనింగు, ఉప్పు కలిపిన మిశ్రమం దాని మీద వేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్ దోశ రెడీ అవుతుంది. కొద్దిగా పసుపు కావాలంటే కూడా కలుపుకోవచ్చు, కొంచెం పసుపు వేయించుకున్న బాగుంటుంది. ఇది వెనక్కి తీసేటప్పుడు దోశ పైన నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. మామూలు దోశ కంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎగ్ వాసన రాదండి. ఆమ్లెట్ అయితే కొద్దిగా వాసన వస్తుందంటారు ఎవరైనా. ఇది అలా వాసన లేకుండా ఎగ్ దోశ చాలా బాగుంటుంది, చాలా స్ట్రెంత్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇందులో వేరే చట్నీ కూడా అవసరం లేదు, పచ్చిమిరపకాయలు వేసుకాం కాబట్టి అలాగే తీసుకోవచ్చు. నెయ్యి బట్టర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎగ్ దోశ రెడీ.